The philosophy who needs it. 6th, 7th, 8th, 9th, 10th టోటల్ 18 చాప్టర్స్ ఉన్నాయి ఇందులో. సో 6th నుంచి 17th వరకు ఐన్ ర్యాండ్ గారు ఈ పర్టికులర్ చాప్టర్స్లో అంటే ఆల్మోస్ట్ 12 చాప్టర్స్. లాస్ట్ చాప్టర్ వచ్చేసి డోంట్ లెట్ ఇట్ గో. సో 6th చాప్టర్ ఏ ఓపెన్ లెటర్ టు బోరిస్, ఫెయిత్ అండ్ ఫోర్స్, ఫ్రమ్ ది హార్స్ మంత్, కాంట్ వర్సెస్ క్యాజువాలిటీ వర్సెస్ డ్యూటీ, ద స్టిమ్యులస్ అండ్ ద రెస్పాన్స్, ఫెయిర్నెస్ డాక్టరైన్ ఫర్ ఎడ్యుకేషన్, వాట్ కెన్ వన్ డూ. సో ఈ మొత్తం ఈ 12 చాప్టర్స్ చాలా చిన్న చిన్న చాప్టర్స్ ఇవి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ అట్లాస్ స్ట్రగుల్లో ఐన్ ర్యాండ్ గారు చెప్పినవి. ఆ విషయాలు నేను సమ్మరైజ్ చేసి ఈ వీడియోలో చెప్తాను యాక్చువల్గా. సో దీని తర్వాత ఇంకొక వీడియో చేస్తా, డోంట్ లెట్ ఇట్ గో వీడియో, దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆబ్జెక్టివిజం. సో వాట్ ఐన్ ర్యాండ్ సెడ్. సో ఇప్పుడు ఈ చాప్టర్స్ అన్నిటిలో మెయిన్గా ఐన్ ర్యాండ్ చెప్పిన విషయాలు ఏంటంటే, 1 డబ్బు, 2 డ్యూటీ, 3 ఫెయిత్, 4 ఇమ్మానుయేల్ కాంట్ అనే ఒక ఫిలాసఫర్. సో ఈ విషయాలు చెప్పారు ఐన్ ర్యాండ్ గారు. ఇందులో కొన్ని విషయాలు మనకిప్పుడు కాంటెంపరీ సొసైటీలో మనకంత అప్లికేబుల్ కాదు, ఎందుకంటే సొసైటీ ఇప్పుడు అంత కమ్యూనిజం భావంతో అయితే లేదు కాబట్టి. బట్ ఏవైతే డబ్బు గురించి ఐన్ ర్యాండ్ చెప్పిన విషయాలు కూడా ఇప్పుడున్న అంటే ఇన్ ద ఆపోజిట్ వే, ఏదైతే కమ్యూనిజం ఇప్పుడు ఆ లెవెల్లో లేదు, సో అవి ఇప్పుడు అప్లికేబుల్ కావు. కానీ డబ్బు గురించి ఐన్ ర్యాండ్ చెప్పింది ఇప్పటికి అప్లికేబుల్ లేదు, కానీ ఆమె చెప్పింది ఖచ్చితంగా అందులో వాస్తవం ఉంటుంది ఆ పాయింట్లో కొంత పర్సంటేజ్. సో ఫస్ట్ పాయింట్ మాట్లాడదాం, ఫెయిత్. అసలు ఫెయిత్ అంటే ఏంటి? సో ఐన్ ర్యాండ్ ఈజ్ ప్యూర్లీ లాజిక్. చాలామంది ఎందుకు ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ వాళ్ళకి అర్థం కాదు, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీని ఎందుకు ఫాలో అవ్వలేరంటే, ఫాలో అవ్వటం అని కాదు, ఎందుకు అప్లికేబుల్గా ఎగ్జిక్యూట్ చేయలేరు అని అంటే, మీరు కంటిన్యూస్గా ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ఉండాలి, కంటిన్యూస్గా ప్రోగ్రెస్ వైపు వెళ్ళాలి, మీ లక్ష్యం వైపు నిరంతరం ఒక్కొక్క టార్గెట్ రీచ్ అవుతూ ఏం వైపు వెళ్ళాలి. సో ఈ మధ్యలో ఎమోషనల్ బాండేజెస్ కానీ, అనుబంధాలు, అనురాగాలు, ఇట్లాంటి ఏవైతే అన్వర్తి అంటే అనుబంధాలు, అనురాగాలు అని అంటే, నీకోసం ఎవరైనా ఏదైనా ఒక ప్రయత్నం కానీ ఏదైనా చేసినప్పుడు దానికోసం ఆలోచించటం, ఆగటం అనేది సమంజసమే. కానీ ఏమీ చేయకుండా కేవలం పుట్టుకతోనే మనకు ఒక అనుబంధం ఉంది కాబట్టి నా కోసం ఇది నువ్వు చేసి తీరాలి, నేను తల బుర్ర లేకుండా చేసుకున్న ప్రతి నష్టాన్ని నువ్వు భరించాలి అనే ఒక వ్యర్థమైన ఒక మైండ్లెస్ అన్వర్తి రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని పక్కన పెట్టాలి. సో దట్ ఈజ్ వాట్ ఫిలిప్స్, రేడ్డన్ తమ్ముడు ఫిలిప్స్ విషయంలోనూ వాళ్ళ అమ్మగారి విషయంలో జరిగింది అదే రేడ్డన్ లైఫ్లో. సో రేడ్డన్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ తనదైన జీవితం తాను బతుకుతూ ఒక ఎయిమ్తో ఉండేవాడు. ఈ ఫిలిప్స్ అనేవాడు ఏం చేసేవాడంటే, ఏ పని చేయకుండా నువ్వు అన్నావు కాబట్టి నాకు అన్నీ చేసి పెట్టాలి అనే ఒక గ్రాంటెడ్ బిహేవియర్తో, వాడిని తమ్ముడు కాబట్టి నువ్వు కూడా చేసి తీరాలని వాళ్ళ అమ్మగారు కూడా ఒక గ్రాంటెడ్ బిహేవియర్తో, అంటే పుట్టుకతోనే అనుబంధం ఉంది కాబట్టి ఇంక నీకు నాకు ఏ విలువలు ఉండాల్సిన అవసరం లేదు, యూ షుడ్ బి స్టాండ్ అనే ఒక పాయింట్తో ఉన్నప్పుడు మనిషి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది ఆ క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ చెప్పింది. సో మన జీవితంలో కూడా ఐన్ ర్యాండ్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ దట్ ఎవరైతే నీ జీవితానికి ఒక వాల్యూ యాడ్ చేస్తారో, ఎవరైతే నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారో, ఎవరైతే నీకు ఒక వాల్యూ టు వాల్యూ రిలేషన్ అనేది మెయింటైన్ ఉంటుందో అక్కడ నువ్వు
వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆగటం కొంతవరకు సమంజసమే, కానీ ఒక సంబంధం లేని వ్యక్తి, నీ జీవితంలో ఏ రోజు ఒక సహాయం చేయని వ్యక్తి, తను ఒక బుర్రలేని పనులు చేసుకుంటూ, అంటే తన జీవితమే తనకు ఒక అవగాహన లేకుండా తన ఇష్టం వచ్చినట్టు తన జీవితానికి తను నష్టం చేసుకొని ఆ ప్రతిఫలాన్ని యువతల వాళ్ళ మీద, వేరే వాళ్ళ మీద నెట్టినప్పుడు దాన్ని భరించడం ఎంతవరకు కరెక్టు అనేది పరహితవాదం యొక్క పాయింట్. అంతేగాని మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోవద్దని కాదు. ఐ డోంట్ నో మరి ఎందుకు దీన్ని ఇంత నెగిటివిటీ చేశారో ఐన్ ర్యాండ్ ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ఏదైతే అట్లా స్ట్రగుల్లో చెప్పిందో అవే విషయాలు ఇక్కడ చెప్పింది. ఎందుకంటే 2 పుస్తకాలకి 2 మాటలు ఉండవు. ఐన్ ర్యాండ్ అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ 1 డైలాగ్ అంతే. ఇప్పుడు అందుకే ఈ చాప్టర్ సమ్మరీ అంతా నేను చదివిన తర్వాత ఐ అండర్స్టాండ్ దట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ 99% అట్లా స్ట్రగుల్లో చెప్పిన విషయాలు. సో అదనమాట. సో ఫెయిత్కి సంబంధించిన విషయం ఏంటంటే, జీవితంలో మీరు ఎప్పుడైనా కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మీ కష్టాలకి మీ నమ్మకాలు, విశ్వాసాలు అనేవే గనక కారణమైతే ఒకసారి చెక్ చేసుకోండి అంటుంది ఏంటంటే. నమ్మకాలు, విశ్వాసాలు అనేవి లేకుండా బతకమని కాదు, నమ్మకాలు, విశ్వాసాలు అనేవి మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తున్నాయా, ముందుకు తీసుకెళ్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో ఏదైతే మనకున్న సాంప్రదాయాల, ఆచారాలు ఏవైతే ఉంటాయో వీటిలో ఒక ఫ్రీడమ్ ఉంది మనిషికి రెగ్యులర్గా. ఇప్పుడు ఫ్రెడరిక్ నీషే కానీ, ఐన్ ర్యాండ్ కానీ చెప్పిన ఆ దేశాల్లో పుట్టిన ఫిలాసఫీ అనేది ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టియానిటీ, ఒక అనానిమస్గా క్రిస్టియానిటీ రిలీజియన్ ఉన్న కంట్రీస్లోంచి పుట్టినాయి కాబట్టి ఆ కంట్రీ తాలూకు రిలీజియస్ ఆస్పెక్ట్స్ అనేవి ఫెయిత్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాయి అనే ఉద్దేశంలో ఆ ఫెయిత్ ఎంతవరకు కరెక్టు, నీ పొరుగు నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, నీ పొరుగు వ్యక్తిని అనే ఒక అమెండ్మెంట్ ఉంటే, ఐన్ ర్యాండ్ ఏం చెప్తుందంటే, నిన్నే వాడుకుంటూ నీ నాశనం కోసం ఎదురు చూస్తూ నీ మీద అసూయ చెందే నీ డిస్ట్రాయర్, నిన్ను నాశనం చేసే వ్యక్తిని నిన్ను ప్రేమించుకున్నట్టు వాడిని ఎలా ప్రేమిస్తావు నువ్వు అని అంటుంది అనమాట ఐన్ ర్యాండ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ పాయింట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇండియాలో ఏదైతే రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయో, ఎస్పెషల్లీ హిందూ మతం, ఇక్కడ మరీ అంత కన్సిస్టెడ్గా బంధించినట్టు ఏమి ఉండదు. ఇక్కడ చాలామందికి ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళ విశ్వాసాలని, నమ్మకాలని ఎక్స్ప్లోర్ చేసుకునే ఫ్రీడమ్, కానీ ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చిన ఒక కైండ్ ఆఫ్ రిలీజియస్ వేని, ఈవెన్ దో హిందూ మతం అనే అంబ్రెల్లా కింద ఉన్నా సరే దాంట్లో ఎన్నో రకాల వందల బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ అంత మడిగట్టుకొని ఇది నువ్వు పాటించకపోతే తల తీసేస్తావనే అంత ఒక స్ట్రాంగ్ ఇది లేదు కాబట్టి, సో ఫెయిత్ అనే దాంట్లో మీరు యూ హ్యావ్ టు చెక్ ఫెయితా రీజనింగా లైఫ్లో ముఖ్యంగా కావాల్సింది. నువ్వు ఏదైనా కెరీర్లో ఇంపార్టెంట్గా ముందుకు వెళ్ళాలి అని అంటే నీకు కావాల్సింది విశ్వాసమా, రీజనింగా అంటే, సో ఐన్ ర్యాండ్ ఎ మ్యాన్ మస్ట్ గైడెడ్ బై హీజ్ రీజన్. రీజనింగ్ ఈజ్ ఏ కాగ్నిటివ్ టూల్ ఫర్ ది హ్యూమన్ అని అంటే దాని అర్థం ఎమోషన్స్ లేకుండానే కాదు, నీ యొక్క ఎమోషన్స్ అనేవి నీ రీజనింగ్ని ఫాలో అవ్వాలి. అంతేగాని నీ ఎమోషన్స్ని నీ రీజనింగ్ ఫాలో అయితే ప్రాబ్లం అవుతుంది లైఫ్లో అని చెప్తుంది. సపోజ్ దీన్ని సింపుల్ సినారియో రియల్ టైంలో ఎలా తీసుకోవాలంటే, మీరు ఇప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ముందు మ్యాథ్స్ బాగా అర్థం కావాలి, ఎకనామిక్స్ బాగా అర్థం కావాలి, క్యాలిక్యులేషన్స్ చేయగలగాలి. ఓకే, ఐ హ్యావ్ దట్ పాసిబిలిటీ. డబ్బు ఎంత ఖర్చు అవుద్ది? ఓకే, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు ఉందా? ఇవన్నీ ఆలోచించుకొని అన్నిటికీ మీకు ఆన్సర్ పాసిబిలిటీ దొరికితే అప్పుడు దాని మీద మీరు ఎమోషన్ పెంచుకొని అటువైపుగా వెళ్ళాలి. అంటే మీ రీజనింగ్ని మీ ఎమోషన్ ఫాలో అవ్వాలి. అలా కాకుండా మీరు ఈ రీజనింగ్ ఏం ఆలోచించకుండా మీ దగ్గర సరిపడా డబ్బు ఉందా, దానికి కావాల్సిన పొటెన్షియాలిటీస్ మీకు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోకుండా మీరు పక్కింటోడు అయ్యాడు వాడికి ఎక్కువ వస్తున్నాయి డబ్బులు అని చెప్పేసి మీరు అట్లా వెళ్తే మధ్యలోకి వచ్చిన తర్వాత ఆగిపోతారు. అప్పుడు మీ ఎమోషన్ ఏమవుతుందని అంటే మీరు పెట్టుకున్న ఎమోషన్ బ్రేక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎమోషన్ బ్రేక్ అవుతుందో ఆ ఎమోషన్ బ్రేక్ అయిపోయినప్పుడు వచ్చే సిచ్యువేషన్స్, ఆ సైకలాజికల్ ఇష్యూసే మనిషికి ప్రాబ్లమ్స్ ఇస్తాయి. దిట్ ఈస్ వాట్ ది పాయింట్. సో ఒక వెహికల్ తీసుకుంటే వెహికల్కి ఇంజన్ అనేది ఎమోషన్, స్టీరింగ్ ఎప్పుడు
నీ రీజనింగ్ అవ్వాలి అనేది ఐన్ ర్యాండ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఫెయిత్కి సంబంధించి. నెక్స్ట్ డబ్బు. సో డబ్బు అంటే ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు డబ్బు, కమ్యూనిజం ఇప్పుడు ఇర్రెవలెంట్ లాగానే డబ్బు గురించి ఐన్ ర్యాండ్ చెప్పిన విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇర్రెవలెంటే. కానీ అందులో ఒక ఒరిజినల్ పాయింట్ ఉంది, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆమె చెప్పిన విధంలో ఇప్పుడు డబ్బు ఎవరు సంపాదించట్లేదు. దానివల్ల అది ఇప్పుడు సరిపోయే ప్రాసెస్ కాదు ఐన్ ర్యాండ్ చెప్పిన విధానం. కానీ అదే ఎప్పటికైనా నిజం. సో వాట్ ఐన్ ర్యాండ్ సెడ్ ఈజ్ వ్యాలిడ్. ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ఇండియా. బట్ ఏదైతే కమ్యూనిజం గురించి చెప్పిందో, కమ్యూనిజం పాయింట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ రైట్ నౌ. ఎందుకనంటే ఇప్పుడు అందరికీ హక్కులు ఉన్నాయి, అందరికీ సమానత్వాలు ఉన్నాయి, అందరూ బాగానే బతుకుతున్నారు. ఎవడు అసలు పరహితవాదం అనేది లేదు ఇక్కడ. ఎవరికి నచ్చినట్టు వాడు బతుకుతున్నారు. సో ఇట్ ఈస్ ఇర్రివలెంట్ అండ్ నాట్ ఎ వ్యాలిడ్ రైట్ నౌ. బట్ డబ్బు గురించి ఐన్ ర్యాండ్ చెప్పింది ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్ బట్ ఇర్రివలెంట్. ఎందుకనంటే ఐన్ ర్యాండ్ డబ్బు అంటే ఏంటి అని అంటే, నీకేదైతే థింకింగ్ కెపాసిటీ ఉందో, నీకేదైతే ప్రతిభ ఉందో, నీలో ఉన్న ప్రతిభకి, నీ స్కిల్కి నీకు ఇచ్చే ఒక ఖరీదు, ఒక ధర. ఇప్పుడు ఈ టీషర్ట్ 100 రూపాయలు అయితే దీనికి వాడిన మెటీరియల్కి, డిజైన్కి ఒక 100 రూపాయలు ఎలా అయితే ఉంటుందో, నీ ఆలోచన శక్తికి, నీకున్న నైపుణ్యానికి, నువ్వు పనిచేసే తనానికి ఇచ్చిన ఒక ధర. కానీ నిజంగా మనుషులు ఇప్పుడు ఒక దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయని అంటే, ఆ 1 కోటి రూపాయలు ఇప్పుడు నిజంగా అతనిలో ఉన్న మేధస్సుకి, అతనిలో ఉండే ఆలోచన శక్తికి, అతను పనిచేసే తీరికే ఆ 1 కోటి రూపాయలు అతను సంపాదించాడు అని మనం చెప్పగలమా? డెఫినెట్గా చెప్పలేం, రైట్? అందరూ ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టో, లేదంటే అక్రమ మార్గాల్లో, అవినీతి మార్గాల్లో ల్యాండ్లు కబ్జా చేసో, లేకపోతే బిజినెస్లో లాట్ ఆఫ్ లూప్ హోల్స్ క్రియేట్ చేసో, ఏదేదైనా మల్టిపుల్ అవినీతి మార్గాల్లో సంపాదించిన డబ్బే. ఒక వ్యక్తి 100 కోట్ల రూపాయలు సంపాదించాడు అని అంటే అందులో అవినీతి మార్గం లేకుండా 100 కోట్లు సంపాదించడం అసాధ్యం. ఇట్ ఈజ్ ఐఎస్ఏ ట్రేడ్ మార్క్ అనే ఒక జడ్జిమెంట్ ఉంది కదా మీకు నాకు, డెఫినెట్గా. సో 100లో 95% ఇలాగే ఉన్నారు. ఒక 5% ట్రాన్స్పరెంట్గా, నిజాయితీగా వాళ్ళు అనుకున్న దారిలోనే, వాళ్ళు అనుకున్న స్థాయిలో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల ఐన్ ర్యాండ్ ఏదైతే డబ్బు అనేది నీలో ఉన్న, డబ్బు చెడ్డది, డబ్బు చెడ్డది అని అందరూ అంటారు. యాక్చువల్గా అసలు ఎందుకు చెడ్డది అనేది ఎవరికి తెలియదు. డబ్బు అనేది నీలో ఉన్న ప్రతిభకి విలువ కట్టే ఒక ధర అని అన్నది. ఇట్స్ వెరీ ప్యూర్ హానెస్టీ స్టేట్మెంట్. బట్ ఈ రోజుల్లో ఒకరి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, అతను మంచివాడు అనుకోవటానికి లేదు. అతను ఎన్ని అవినీతి మార్గాల్లో డబ్బు సంపాదించి ఉండొచ్చు. ఇంకొకరి దగ్గర అసలు ఆ డబ్బే ఉండదు, కానీ అతను చెడ్డవాడు అనుకోవటానికి లేదు. అతనుకున్న విలువలు వేరే ఉంటాయి. బట్ సమాజం ఎప్పుడు కూడా మెటీరియలిస్టిక్ వరల్డ్కే వాల్యూ ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా డబ్బు ఉన్న వాళ్ళే హైలైట్ అవుతారు. మీడియాలో కానీ, టీవీలో కానీ, సినిమాల్లో కానీ, ఎవరివేరు వాళ్ళే ఎలివేట్ అవుతారు. సో అందువల్ల ఐన్ ర్యాండ్ చెప్పిన పాయింట్ వ్యాలిడే బట్ ఇర్రెవలెంట్ టుడే. బట్ తాను ఏదైతే చెప్పిందో ఆచరించగలిగే పాయింట్, డబ్బు అనేది మనిషికి ఉండే కెపాసిటీని నిర్ధారించడానికి ఒక ధర మాత్రమే అన్నప్పుడు డెఫినెట్గా మరి ఎందుకు ఒక మనిషి తనలో ఉన్న మేధస్సును వాడుకొని డబ్బు సంపాదించినప్పుడు అతను డబ్బు అనేది అతనిలో ఉన్న తెలివికి ఒక తార్కాణం అనే విషయాన్ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామంటే వ్యవస్థలు పాడైపోయినాయి. రాజకీయ వ్యవస్థలు కానీ, చట్టాలు కానీ, ఇవన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు మీరు ఏదైతే ఇఫ్ యూ జస్ట్ థింక్ అంటే దీని గురించి చాలామంది తెలుసుకోలేదు. ఫన్ బకెట్ భార్గవ్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతని మీద చాలా కేసులు అయినాయి, అతను వెళ్ళిపోయాడు. రీసెంట్గా వాళ్ళ అమ్మగారు ఇది అయిపోయినప్పుడు మీరు యూట్యూబ్లో కొట్టండి ఫన్ బకెట్ భార్గవ్ అని కొట్టండి. వాళ్ళ అమ్మగారు ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఒక రోజు అట్లా బయటికి పంపించి జైల్లో నుంచి అతని మీద ఏదో పోక్సో కేసు పెట్టారు, మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ రీసెంట్గా తెలంగాణలో ఒక పెద్ద బీజేపీ లీడర్, పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు కూడా అదే కేసు అయింది. బట్ అతను సింపుల్గా బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే చట్టం అనేది బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుంది, బల్కంపేటలో ఉన్న వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుంది, అమలాపురంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుంది, జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుంది. సో చట్టం యొక్క తీరు అది. సో ఈ రకంగా ఉన్నప్పుడు చట్టాలు, అందువల్ల డబ్బు అనేది వీడి దగ్గర డబ్బు ఉందంటే ఎస్ వీడు తెలివైన వాడు అని అనటానికి రుజువు లేదు. బట్ ఐన్ ర్యాండ్ ఏం చెప్పిందంటే డబ్బు అనేది నీలో ఉన్న తెలివికి నిదర్శనం అని చెప్పింది. ఇట్స్ ఎ ట్రూ, యాక్చువల్లీ
ఎప్పుడు సిస్టమ్స్ ప్రాపర్గా రన్ అయినప్పుడు, సిస్టమ్స్ ప్రాపర్గా కఠినంగా ఉన్నప్పుడు, ఒక సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు, ఎస్ ఇతని దగ్గర కొంత డబ్బు ఉంది, అది అతనికి తెలివితేటలు, ఇతని దగ్గర కొంత అది అతని తెలివితేటలు, అది అతని సామర్థ్యం. కానీ ఇప్పుడు డబ్బు సంపాదించడం అనేది సామర్థ్యంతో సంబంధం లేదు. ఎన్ని మ్యానిపులేషన్స్, ఎన్ని మోసాలు, ఎన్ని అడ్డదారుల్లో మనం సంపాదించగలమో అన్నీ సంపాదించుకోవచ్చు. ఒక 70-80 కోట్ల రూపాయల డబ్బు ఉన్న వ్యక్తి కూడా రెగ్యులర్ ఒక అతనికి సింపుల్గా BMW కారు కొని ఆ విండో తీసి ఆ కిల్లితో ఉమ్ముతూ ఉంటాడు రోడ్డు మీద. మీరు చెప్పండి, BMW కారు కొనగలిగే రేంజ్ ఉన్న వ్యక్తి, 70-80 కోట్లు వేస్తున్న వ్యక్తి అంత అన్సివిలైజ్డ్గా బిహేవ్ చేస్తారా? అంటే అంత అన్సివిలైజ్డ్ బిహేవ్ చేసేవాడికి ఆ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ ఉండదు. ఒకవేళ ఉంది అని అంటే దట్ ఈస్ అ ట్రేడ్ మార్క్. అతను ఖచ్చితంగా డబ్బును అక్రమమైన మార్గాల్లో సంపాదించాడని. రెండవది, ఎవరికైతే డబ్బు అనేది ఎప్పుడు కూడా మనిషిని రివీల్ చేస్తుంది అని చెప్తుంది ఏంటంటే, నీ దగ్గర ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు నీ క్యారెక్టర్ని రివీల్ చేస్తుంది అని అంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మనలో చాలామందికి ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళ తండ్రుల నుంచి వారసత్వంగా డబ్బు కొడుకులకు వస్తుంది కదా. సో ఏంటంటే ఏం చెప్తుందంటే, అలాంటి వాళ్ళని చూసి మీరు అసూయ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే తండ్రికి 1000 కోట్ల 100 కోట్ల ఆస్తుంటాయో వాళ్ళని చూసి మీరు అసూయ పడాల్సిన అవసరం లేదు. ఆ కొడుకులకు వస్తే ఉండొచ్చు వారసత్వంగా, బట్ ఆ డబ్బుని నిలబెట్టుకునే సామర్థ్యం అతనికి లేకపోతే ఆ డబ్బు అతన్ని తినేస్తుంది. ఆ డబ్బే అతన్ని నాశనం చేస్తుంది. డబ్బు ఎప్పుడు కూడా నీలో ఉన్న విలువలకి, నీలో ఉన్న సామర్థ్యానికి నువ్వు దాన్ని గౌరవిస్తేనే అది నిలబడుతుంది. కానీ నీలో ఎప్పుడైతే మజిల్ పవర్, మెంటల్ పవర్, దాన్ని హ్యాండిల్ చేసే శక్తి నీలో లేనప్పుడు ఆ డబ్బే నిన్ను తప్పుదారి పట్టిస్తుంది అని ఏంటంటే చెప్తుంది. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మనం జిమ్కి వెళ్దాం, ఫస్ట్ 5 kgs నుంచి 7.5, 10, 15, 20, 50, 100 ఆ రకంగా మజిల్ పెంచుకుంటూ వెళ్తాం. అంటే ఒక్కసారి నువ్వు 50, 75 kgs ఎత్తావంటే మజిల్ బ్రేక్ అయిపోతుంది, నరాలు కట్ అయిపోతాయి. ఎందుకు? బికాజ్ 170 kgల బరువుని ఎత్తగలగటానికి కావాల్సిన మజిల్ పవర్ని నువ్వు ముందు బిల్డ్ చేసుకోవాలి. ఫిజికల్గా, న్యూరోప్లాస్టిసిటీ, మెంటల్గా కూడా, మానసికంగా కూడా. అలాగే అన్ని కోట్ల రూపాయల ఆస్తులు తల్లిదండ్రుల దగ్గర నుంచి కొడుకుకు వారసత్వంగా వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన మజిల్ పవర్ అతనిలో ఉండాలి. అతనిలో లేకపోతే అతను చెడు వ్యసనాలకో, మందుకో, సిగరెట్లకో, వ్యసనాలకో, లేకపోతే జోదాలకో, తిరుగుళ్ళకో, వ్యామోహాలకో పోయి ఆ డబ్బంతా ఖర్చు పెట్టి చివరికి అతనికి ఏ క్లారిటీ, ఏం చేయాలో అర్థం కాక ఒక ఫ్రస్ట్రేషన్లో మోస్ట్ డిప్రెస్డ్గా ఉండిపోతారు చాలామంది డబ్బున్న వాళ్ళ పిల్లలు. మీరు గమనిస్తే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ పబ్బుల్లో కానీ, లేకపోతే అప్పుడప్పుడు మనం టీవీ న్యూస్లో చూస్తున్న వాళ్ళు, వీళ్ళంతా ఎందుకు చిన్న చిన్న వాటికే బలవంతంగా సూసైడ్లు చేసుకోవడం, లేకపోతే కారు తీసిపోయి ఆడ పెద్ద పెద్ద పోల్స్కి గుద్దటము, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయంటే, బికాజ్ ఒక 1,00,000 రూపాయల డబ్బులు నువ్వు కష్టపడి సంపాదించినప్పుడు నీ మైండ్లో మజిల్ అనేది డెవలప్ అవుతుంది. దెన్ యూ నో హౌ టు హ్యాండిల్ దట్. ఈవెన్ దో 1,00,000 రూపాయలు సంపాదించిన తర్వాత నువ్వు జస్ట్ లైక్ దట్ అట్లా విసిరేయచ్చు ఆ 1,00,000. ఆ విసిరేయటం అనేది నీ మజిల్ పవర్ను ఫార్మాట్ డెవలప్ అయిన తర్వాత నువ్వు పక్కన పడేస్తున్నావు. కానీ అదే 1,00,000 నువ్వు సంపాదించిన వాడికి ఇస్తే ఆ మైండ్కి ఆ మజిల్ డెవలప్ కాల. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ డబ్బే నీ మీద తిరగబడుతుంది. ఆ డబ్బే వేరే మార్గాల్లో, అక్రమ మార్గాల్లో నిన్ను నెట్టేసి ఇచ్చేస్తుంది అనమాట. డబ్బుని నీ దగ్గర ఉండాలి అని అంటే దాన్ని తట్టుకునే మజిల్ పవర్ కానీ, దాన్ని ఎలా సామర్థ్యంగా నిర్వహించాలనే శక్తి నీలో ఉండాలి, లేకపోతే అది నిలబడదు అని చెప్తుంది అనమాట. సో ఇది వారసత్వపరంగా వచ్చే వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంత వారసత్వంగా ఎంతమందికి డబ్బు వచ్చినా సరే వాళ్ళకి దాన్ని నిలుపుకునే శక్తి కానీ, నడిపించే సామర్థ్యం కానీ, ఆ మజిల్ పవర్ వాళ్ళకి లేకపోతే ఫిజికల్లీ, మెంటల్లీ, డెఫినెట్లీ ఆ డబ్బే వాళ్ళని తప్పుదావులోకి పట్టిస్తుంది, ఆ డబ్బే వాళ్ళని ముంచేస్తుంది అనేది ఐర్లాండ్ యొక్క డబ్బు గురించిన విషయం. ఎప్పుడైతే ఒక మనిషి ఏదైనా ఒక రంగంలో గెలిచినప్పుడు ఆ గెలుపుని ఎప్పుడైతే అదృష్టానికి లింక్ చేస్తారో అలాంటి వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేదు అని దాని అర్థం. నిజాయితీగా తాను ఏది సాధించలేదని అర్థం. ఒకవేళ సాధించిన గెలుపుని కూడా అదృష్టానికి లింక్ పెట్టాడు అని అంటే అవతల వాళ్ళ అసూయని కొంచెం ఓదార్చడం కోసం తాను చేస్తున్న ఒక చిన్న ప్లాన్ అది అని చెప్తుంది అంటే ఇది నేనే గెలిచాను, నా వల్ల అయిందంటే ఎక్కడ ఎదుటి వాళ్ళు అసూయ పడతారో
అందువల్ల ఇది నా అదృష్టం ఇలా కలిసి వచ్చింది, ఒకరి దయ అని అనటం వల్ల ఎదుటి వాళ్ళ అసూయ అనేది ఓదార్పుకి గురవుతుంది. అప్పుడు అందరి అసూయలు అనేవి అట్లా ఓదార్చగా ఉండటం వల్ల, వాళ్ళ యొక్క అహంకారానికి దెబ్బ తగలకుండా ఉండటం వల్ల వాళ్ళు మీ గెలుపుని అంగీకరిస్తారు అనేది ఆయన చెప్పిన వెరీ సైకలాజికల్ పాయింట్ యాక్చువల్గా. ఈ డబ్బు, గెలుపు, ఫెయిత్, నమ్మకాలు, డ్యూటీ, సమాజం, మనిషి, సో వీటన్నిటిలో ఐన్లాండ్ చెప్పిన ఒకటే ఒక ట్రెమెండస్, అంటే తను అన్ని 1400 పేజీలు ఉన్న ఎట్లా స్ట్రగల్ రాసినా సరే తాను చెప్తుంది ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా హేతుబద్ధీకరణ చేయొద్దు. హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్, హేతుబద్ధత అంటే రేషనాలిటీ. అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసి దాని గురించి అర్థం చేసుకోవటం రేషనాలిటీ. ఆ ఉన్న వాస్తవాన్ని నీ నమ్మకాలకి విశ్వాసాలకి తగ్గట్టు మార్చుకోవటం రేషనలైజేషన్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్లో మీరు ఫెయిల్ అయినప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎక్కడ ఫెయిల్ అయ్యాను, వేర్ ఐఎమ్ రాంగ్ అని అర్థం చేసుకొని ఓకే నేను కొన్ని పాయింట్స్ని సరిగ్గా ఫాలో అవ్వలేదు, కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వలేదు అని మీరు అర్థం చేసుకున్నప్పుడు దట్ ఈజ్ రేషనాలిటీ. అలా కాకుండా నేను పలానా కేటగిరీకి సంబంధించిన వాడిని, అందుకే నా బిజినెస్ ఫెయిల్ అయింది, ఇక్కడ ఎవడు బిజినెస్లో నడవు, 100 మంది పెడితే 80 మంది లాస్ అవుతారు, బిజినెస్ అంటే అంతే, మనకు లక్ లేదు అని ఆలోచించటం ఏంటంటే నువ్వు దాన్ని నీ నమ్మకాలకి విశ్వాసాలకి తగ్గట్టు రేషనలైజ్ చేయటం. ఎప్పుడైతే నీ నమ్మకాలకి విశ్వాసాలకి తగ్గట్టు నువ్వు ఒక విషయాన్ని, ఒక వాస్తవాన్ని నువ్వు రేషనలైజ్ చేస్తావో అప్పుడు నీ ఆలోచన శక్తిని నువ్వు అభివృద్ధి చెందించుకోకుండా ఆ ఆలోచన శక్తిని ఉపయోగించుకోవట్లేదని ఉపయోగం. ఇప్పుడు పీటర్ కీటింగ్ విషయంలో జరిగింది అదే. తాను తన ఆలోచన శక్తిని ఉపయోగించుకోకుండా తనకిష్టం ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళకుండా వేరే ఫీల్డ్కి తీసుకోవడం వల్ల ప్రతి విషయాన్ని అతను అనుకున్న దానికి తగ్గట్టుగా రేషనలైజ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఏమర్థమైంది, ఒక పర్టికులర్ వర్క్ వచ్చినప్పుడు అతను ఆ వర్క్ చేయలేకపోతాడు. ఎందుకంటే అతను మొదటి నుంచి ఒక పద్ధతిలో చేసుకుంటూ వచ్చాడు వర్క్. కానీ మొట్టమొదటిసారి కొత్త డిజైన్ చేయాలొచ్చేటప్పటికి అతనికి ఆ పద్ధతి అలవాటు తప్పింది. సో మీరు ఎప్పుడైతే మొదటి నుంచి ఈ రీజనింగ్ని అలవాటు చేసుకుంటారో కాలేజ్ డేస్ నుంచి కానీ స్కూల్ డేసెస్ నుంచి కానీ ఇది ఎందుకు వై అని ప్రశ్నించడం వల్ల ఆ ఆలోచనని మీరు ఉపయోగించుకునే లక్షణానికి అలవాటు పడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆలోచన అనేది అభివృద్ధి చెందుతుంది. ఆలోచన అభివృద్ధి చెందటం వల్ల జీవితం అనేది మెరుగుపడుతుంది అనేది సో ఐన్లాండ్ చెప్పిన ముఖ్యమైన విషయం. సో టోటల్గా ఈ చాప్టర్స్ అన్నిటిలో కానీ నేను ఇంతకుముందు చెప్పిన వేరే చాప్టర్స్లో కానీ వాట్ ఐన్లాండ్ ఈజ్ సేయింగ్ రేషనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, రేషనలైజేషన్ అనేది మిస్లీడ్ చేస్తుంది. ఇప్పుడు మా ఊర్లో చాలా రోజుల క్రితం ఎవరో జ్వరం వచ్చింది ఒక పిల్లగాడికి జ్వరం వస్తే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లకుండా చర్చిలో పడుకోబెట్టారు నైట్ అంతా. సో నైట్ అంతా చర్చిలో పడుకోబెట్టడం వల్ల అతను మార్నింగ్ వరకు ఆ ఫీవర్ అనేది ఎక్కువైపోయి ఇమ్యూన్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ పడిపోయి తెల్లారి ఎప్పుడో వెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి ఆ మధ్యలోనే అతను పిల్లోడు కాలం చేశాడు. సో దిస్ ఈజ్ వాట్ వై ఇప్పుడు ఇంత జనరేషన్లో కూడా ఎక్కడ జ్వరం వచ్చినప్పుడు పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలా, చర్చిలో పడుకోబెట్టాలనే విషయాన్ని కూడా వాళ్ళు రేషనాలిటీ చేయలేకపోతున్నారు. ముందు హాస్పిటల్కి వెళ్ళాలి, మెడిసిన్ ఇస్తారు, దీనివల్ల ఇమ్యూనిటీ అనేది నిలబడుతుంది, తెల్ల రక్త కణాలు నిలబడతాయి, దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అనేది రేషనాలిటీ, ఆలోచించడం విధానం. రేషనలైజేషన్ ఏంటి, ఆ వాస్తవాన్ని ధిక్కరించి దేవుడి విశ్వాసం ఉంటే అన్నీ సాధ్యపడతాయని వచ్చి అక్కడ పడుకోబెట్టడం. సో ఇదేంటంటే నీ రేషనాలిటీని నీ విశ్వాసం ఫాలో అయితే తప్పులేదు, కానీ నీ విశ్వాసాన్ని రేషనాలిటీ ఫాలో అయితే దాన్ని రేషనలైజేషన్ అంటారు. బద్ధీకరణ అంటే వాస్తవాన్ని నీకు అనుగుణంగా మార్చుకోవటం. అప్పుడు ఏమైందంటే వాస్తవాన్ని నీ అనుగుణంగా మార్చుకోవటం వల్ల నీలో ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడింది. ఈ నమ్మకం విశ్వాసం అనేది ఫాల్స్, అంటే అదొక గాలి బుడక. ఈ గాలి బుడకని నువ్వు అట్లా పట్టుకొని జీవితంలో అలా ముందుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైతే నువ్వు ఈ
రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ చేయటం వల్ల వచ్చిన ఫాల్స్ ప్రెస్టేజ్ని, ఫాల్స్ ఇంప్రెషన్ని, ఫాల్స్ బిలీఫ్ని నువ్వు అక్కడ అప్లై చేయడం వల్ల మళ్ళీ అక్కడ దెబ్బతింటావు. ఈ దెబ్బతినే టైంకి లైఫ్ టైం అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐన్ ర్యాండ్ సింగ్. ఉన్న వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా చూడు, అంగీకరించు. సో ఐన్ ర్యాండ్ చెప్పిన పాయింట్లో నిజాయితీ అంటే ఏంటంటే వాస్తవాన్ని అంగీకరించడం నిజాయితీ. తాను ప్రొడ్యూస్ చేసిన దానికంటే ఎక్కువ వాడుకోకుండా ఉన్నవాడు నిజాయితీపరుడు. అంటే తాను ప్రొడ్యూస్ చేసిన దానికంటే తక్కువ వాడుకునేవాడు నిజాయితీపరుడు అని. అంటే దాని అర్థం ఇప్పుడు మీరు రియల్ టైంలో సింపుల్గా చూస్తే ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మనం అందరం వాడుకుంటున్నామో చాలామందికి గవర్నమెంట్ తరపు నుంచి ఫ్రీ వస్తాయి. ఫ్రీ వచ్చింది కదా అని చెప్పేసి పథకాలతో పిచ్చి పిచ్చిగా వాడుకోవడం కాదు. మనం ఈ పవర్ని జనరేట్ చేయట్లేదు, మనకి ఫ్రీగా వస్తుంది. మన శక్తి మేరకు మనం సాధ్యమైనంత వరకు వాడుకుందాం అనే అంత నైతిక స్థాయి కూడా జనాల్లోకి రావాలి. సో ఐన్ ర్యాండ్ చెప్పిన ఫిలాసఫీ నిజాయితీకి నైతిక స్థాయికి సంబంధించింది. అంత స్థాయిలో ఎవరు ఆలోచిస్తారు? దట్స్ వాట్ ది పాయింట్. సో నీకున్న దానికి, నీ సంపాదన ₹1,00,000 అయితే దానికి లోపే నువ్వు బతకాలి, కానీ దానికి మించి నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా నువ్వు నిజాయితీ లేనోడివేనే దాని ఉద్దేశం. తాను ప్రొడ్యూస్ చేసిన దానికంటే తక్కువ వాడుకునేవాడు నిజాయితీపరుడు. ప్రొడ్యూస్ చేసిన దానికనంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనందరం ప్రొడ్యూస్ చేయలేం కదా అన్ని ఉత్పత్తులు. సో అక్కడ ప్రొడ్యూస్ అంటే ఆ బిజినెస్ మ్యాన్లకి, ఒక క్రియేటర్స్కి, ఒక సైంటిస్టుల గురించి చెప్పుండొచ్చు ఐన్ ర్యాండ్. బట్ అందులో ఇంటర్నల్ ఫిలాసఫీ ఉంది. దాన్ని మామూలు హ్యూమన్ లైఫ్కి కూడా అప్లికేబుల్ చేసే ఫిలాసఫీ ఉంది. అంటే నువ్వు ఏవి ప్రొడ్యూస్ చేయట్లేదు నువ్వు, మరి అప్పుడు ఈ లైన్ అప్లికేబుల్ అవుతుందా అంటే ఎస్, అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు సంపాదన ఉందా, డబ్బు ప్రొడ్యూస్ చేస్తున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, డబ్బు అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నీ వల్ల ₹1,00,000 ప్రొడ్యూస్ చేసావు నువ్వు, అంటే ఉత్పత్తి. నేను ₹1,00,000 శాలరీ వచ్చింది అనుకో, దానికి మించి నువ్వు ఖర్చు పెట్టకుండా ఉంటే కూడా అది నిజాయితీ కిందే వస్తుంది అనేది ఇట్ ఈస్ అప్లికేబుల్. సో దీస్ ఆర్ ఆల్ ది పాయింట్స్ అకార్డింగ్ టు ఐన్ ర్యాండ్. సో ఐన్ ర్యాండ్ చెప్పిన ఫిలాసఫీలో ఒకటే సారం ఏంటంటే మనిషి జీవితానికి బుద్ధి మాత్రమే ఆధారం. బుద్ధి అంటే వివేకం, దట్ ఈస్ అ కోర్ పాయింట్, అంతే. సో ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఈ కోర్ పాయింట్, దీన్ని మాత్రమే మనిషి జీవితానికి ఒక వాహనంలాగా ఉపయోగించుకోవాలి. కానీ నమ్మకాల విశ్వాసాల్లో కొట్టుకొని పోతే మీకు వాస్తవాలు ఎప్పటికీ అర్థం కావు అని అంటుందన్నమాట. సో ఇప్పుడు ఏదైనా కెరీర్ పరంగా చూసుకున్నా, లైఫ్లో ఏదైనా ఒక యాంబిషన్ చూసుకున్నా, డెఫినెట్గా అక్కడ నమ్మకాల విశ్వాసాల కంటే కూడా రీజనింగే ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో మనం ముందుకు వెళ్ళాలని అంటే ఒక మనిషి మనకన్నా ఒక 10 అడుగులు ముందు ఆలోచించినప్పుడు మనం అతనికన్నా 11 అడుగు ముందు ఆలోచిస్తేనే కదా మనం ముందుకు వెళ్ళగలం. అతన్ని మించాలని కాదు, నిన్ను నువ్వు మించాలన్నా, అందులో గెలవాలి అని అంట. నీతో పాటు అందరూ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ యూ నీడ్ టు థింక్. సో బుద్ధి అంటే ఐన్ ర్యాండ్ చెప్పిన విషయం. ఇప్పుడు కమ్యూనిజం కాలంలో మనుషులు వాళ్ళు సామూహికవాదం ఏంటి అని, ప్రజల హక్కుల్ని తిరస్కరించడం, ఇవన్నీ ఆ టైంలో ఎక్స్ట్రీమ్గా జరిగినాయి కాబట్టి ఐన్ ర్యాండ్ గారు చాలా సాలిడ్గా చెప్పారు. బట్ ఈవెన్ దో ఇప్పటికీ సామూహికవాదం, ఆ కమ్యూనిజం అనేవి లేవు, కానీ బట్ ఐన్ ర్యాండ్ చెప్పిన విషయాలు ఆ వాటిని పక్కన పెడితే ఏదైతే నిజాయితీ, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ, ఇండివిడ్యువాలిటీ, ఎయిము, ఒక టార్గెట్, గోలు, ప్రతిదాని వాస్తవాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవటం, లా ఆఫ్ ఐడెంటిటీ సూత్రం ఏ అనేది, కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, ఎప్పుడైనా మనం ఒక కాంట్రడిక్షన్ ఫీల్ అవుతున్నామంటే చెక్ యువర్ ఇన్నర్ ప్రామిసెస్, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రాంగ్, అంటే నీ నమ్మకాల బిలీఫ్స్లో ఏదో రాంగ్ ఉంది, ట్రై టు అండర్స్టాండ్ ది రియాలిటీ అని. కానీ సో ఈ రియాలిటీని అర్థం చేసుకున్నప్పుడు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని నువ్వు రిజాల్వ్ చేయగలిగితే రిజాల్వ్ చేసినట్టే. ఆ ప్రాబ్లమ్ని ఎంత ట్రై చేసినా నువ్వు రిజాల్వ్ చేయలేకపోతున్నావు అని అంటే దాన్ని రిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. రియాలిటీని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అక్కడ. అది రిజాల్వ్ చేయలేని ప్రాబ్లమే రియాలిటీ. ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేసే పాయింట్. ఇప్పుడు ఒక ప్రాబ్లం కొన్ని రిజాల్వ్ అయిపోతాయి, కొన్ని ఎంత ట్రై చేసినా రిజాల్వ్ అవ్వట్లేదు అని అంటే అక్కడ నువ్వు రిజాల్వ్ చేయడం గురించి కాదు, అక్కడ ఏదో రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అని దాని మీనింగ్. సో ఫైనల్ చాప్టర్ ఆబ్జెక్టివిజంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.